ఏంటిదటి ఇక ముగ్గు బోసుడే ఇందిరమ్మ ఇండ్ల గ్రౌండింగ్కు అధికారుల చర్యలు ఇప్పటికే 71,482 మందికి మంజూరు పత్రాలు హైదరాబాద్ నుంచే ఆఫీసర్ల మానిటరింగ్ అక్రమాలకు తావు లేకుండా శాటిలైట్ పర్యవేక్షణ మార్చి 15 లోపు ఫస్ట్ బిల్లు ఇచ్చేలా ప్లాన్ కోడ్ ముగిసిన తర్వాతే రెండో విడత ఇల్లు పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తున్నది ఇప్పటికే మొదటి విడత ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక పూర్తి కాగా యూనిట్ల గ్రౌండింగ్కు అధికారులు సిద్ధమయ్యారు ముగ్గు పోసుడే తరువాయి వెంటనే డబ్బులు మంజూరు చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు గణతంత్ర దినోత్సవం రోజు జనవరి 26న కాంగ్రెస్ సర్కార్ ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రారంభించింది మండలానికి ఒక గ్రామం చొప్పున మొత్తం 562 గ్రామాల్లో 71,482 మంది లబ్ధిదారులను ఎంపిక చేసింది అదే రోజున వారికి మంజూరు పత్రాలను అందజేసింది ఇప్పుడు వారంతా ఇల్లు నిర్మించుకునేందుకు సిద్ధమవుతున్నారు అక్రమాలకు తావు లేకుండా శాటిలైట్ పర్యవేక్షణ ఇది మరి గతంలో కేసీఆర్ గారు కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అట్లనే ఉన్నాయి చాలా గ్రామాల్లో నియోజకవర్గాల్లో మండలాల్లో ఉన్నాయి వాటికి ఏమన్నా ఓపెనింగ్లు ఉన్నాయా వాటిని మళ్ళా ప్రజలకు అందించే అవకాశం ఉన్నదా లేకపోతే వాటిని బర్ల కొట్టాలుగానో గొర్రెల కొట్టాలుగానో లేకపోతే కుక్కలకు నివాసాలుగానో మార్చేదేమన్నా ఉన్నదా ఇప్పుడు అట 71,000 ఇండ్ల కాట 71,482 ఇండ్ల కాట వీళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట మరి ఇది నూతనంగా నిర్మిస్తున్నాయా లేకపోతే కేసీఆర్ కట్టిన వాటికే ఈ 3 రంగుల కలర్లు వేసి మళ్ళీ వీటిని మేమే కట్టించినామని ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారా వాటిని మీ క్రెడిట్గా మీ ఖాతాలో వేసుకునే కుట్ర ఏమైనా చేస్తున్నారా ఇంకో ఇట్లా కట్టుకోవాలని మోడల్ కూడా ఇచ్చింలే ఓ నమూనా గిడి ఇచ్చింది ఇక్కడ 3 రంగుల జెండు ఉండాలట ఇక్కడ ఇందిరమ్మ బొమ్మ ఉండాలట గేటు కూడా పెట్టిండ్రు లోపల చిన్న గడ్డను కూడా పెట్టిండ్రు పందికొక్కలు నివసించే ప్రాంతాల కంటే అద్భుతంగా కడతారు చూడు వీళ్ళు మరి ఇది నిజంగా 71,482 మందికి ఇస్తున్నారా లేకపోతే నిజంగా గత ప్రభుత్వం కట్టిన వాటికే మీరు రంగులు వేస్తున్నారా ఏందాట ఇప్పుడు 12,000 గ్రామాలు ఉన్నాయి మన రాష్ట్రంలో 12,000 గ్రామాలు ఉన్నాయి 480కి పైగా మండలాలు ఉన్నాయి దాంట్లో 562 గ్రామాలను ఎంపిక చేసుకున్నారు ఎక్కడ 12,000 గ్రామాలు ఎక్కడ 562 గ్రామాలు మండలానికి ఒక గ్రామం ఒక మండలంలో దాదాపు ఒక 15 నుండి 18 గ్రామాలు ఉంటాయి ఒక మండలంలో అంటే 15 గ్రామాలను విడిచిపెట్టి ఒక గ్రామాన్ని ఎంచుకున్నారా ఆ ఒక్క గ్రామంలో ఎంతమందికి ఇస్తున్నారు మరి ఇండ్లు మీరు 5గురికి ఇస్తున్నారా 10 మందికి ఇస్తున్నారా ఎంతమందికి ఇస్తున్నారు ఇది ఫెయిల్ ప్రోగ్రామే ఇది 12,000 గ్రామాలు ఉంటే 1% కూడా ఇయ్యలే 1000 గ్రామాలకు ఇచ్చినా 1% అయ్యేది 0.5% ఇస్తాను నువ్వు 0.5% ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి నేను ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తున్నా అని శాతంతా ఎగిరేసుకుంటా జబ్బలన్నీ జరుచుకుంటున్నారు మీరు 12,000 గ్రామాలలో 562 గ్రామాలను ఎంపిక చేసిండ్రు మీరు అంటే అట్టర్ ఫ్లాప్ అయిపోయింది ఇందిరమ్మ ఇండ్ల పథకం అట్టర్ ఫ్లాప్ అయిపోయింది